ఇదేంటి వీడొచ్చాడు? కొంపదీసి వాడి చేయి కట్ అవుతుందా? నో ప్రాబ్లం. దానికి హెల్ప్ చేయడానికి వస్తున్నాడు కదా, వాడికి ఇలా జరగాల్సిందే. ఆహా అమ్మా, పచ్చళ్ళు గుమగుమలాడిచ్చేస్తున్నావమ్మా. నేను వంట మనిషినని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. నీ పచ్చళ్ళే బెస్ట్ ఫుడ్ అనిపిస్తుంది. ఎంత రుచిగా ఉన్నా పచ్చళ్ళనే రోజు తినలేం కదన్నా. అలా కాదులేమ్మా, కూరలు బాగా తిని ఉన్న వాళ్ళకి బోరు కొట్టినప్పుడు ఈ పచ్చడిని నేలకల రాస్తే నరాలు జీవమంటాయమ్మా. నా దృష్టిలో పచ్చళ్ళు ఉంటేనే బాగా తినగలం. ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారు? చిన్నయ్య గారు, ఇప్పుడు మీ తమ్ముడు వచ్చాడేంటి? మనం వేసిన ప్లాన్ కాస్త తారక్కి జరిగితే ఇంకేమైనా ఉందా? మీరు కాస్త నోరు మూసుకొని ఉంటారా? చిన్నయ్య గారు, నీలవేణమ్మ పచ్చళ్ళు ఏకంగా విదేశాలు దాటిపోతున్నాయి. మరేమనుకున్నావు? నీలవేణి పచ్చళ్ళు ఎవ్వరికైనా నచ్చుతాయి. పొగడకండయ్యా, దిష్టి తగులుతుంది. అన్నా, ఆ గాజు సీసాల్లో పచ్చడి వేయన్నా. అలాగేనమ్మా. మూత పెట్టగానే పగిలిపోతుంది. తీసుకోండి చిన్నయ్య. నాకెందుకు ఇస్తున్నావు? మీ చేతుల మీదుగానే నీలవేణమ్మ పచ్చళ్ళు విదేశాలకు వెళ్ళాలి. అవును సార్, మొదటి సీసా మీ చేతుల మీదే ప్యాక్ చేయాలి. అయిపోయింది. ఎందుకు ఇదంతా? సెంటిమెంట్ చిన్నయ్య గారు, మీ అస్తవాసి మంచిది. అలాగే. అమ్మా, నువ్వు ఇక్కడ కూర్చోమ్మా. రామ్మా. అయ్యో, అవి మా తమ్ముడే తీసుకున్నాడేంటి? ఇప్పుడు ఎలాగా? వెళ్ళి ఆపుదాం. చిన్నయ్య గారు, రక్తం వస్తుంది. చిన్నయ్య గారు, ఇలా అయిందేంటి? మండుతుంది. అరే, ఏమైంది అల్లుడు గారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆలస్యం అమృతం విషం అంటారు కదా అత్తయ్య గారు. మీ కొడుకు పరిస్థితి విషమించిపోకముందే చెప్పాలనేసి వెనక ముందు చూసుకోకుండా వచ్చేసాను. నేను కింద పడినా పర్వాలేదు, తారక్ మంచాన పడకుండా చూడాలి కదా. షట్ అప్! నోటికొచ్చినట్టు మాట్లాడకండి. అయ్యో, మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. త్వరగా డాక్టర్కి ఫోన్ చేయండి అత్తయ్య గారు. ఎందుకు? ఎందుకంటారేంటి? తారక్ చేయి కోసుకుంది కదా. ఏంటి అత్తయ్య గారు ఇంకా అలాగే చూస్తున్నారు? డాక్టర్కి త్వరగా ఫోన్ చేయండి. ఓకే ఓకే. హలో డాక్టర్. చెప్పండి మేడం. కొంచెం త్వరగా ఇంటికి రండి, ఎమర్జెన్సీ ఉంది. ఓకే మేడం. ఓకే. తారక్ ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు అత్తయ్య గారు. పచ్చళ్ళ వల్ల గాయమైనా సరే నీలవేణి కోసం ఉంటాడేమో. పదండి. తారక్, ఎలా ఉంది? పర్లేదు డాడీ, కొంచెం నొప్పిగా ఉంది అంతే. ఇన్ఫెక్షన్ కాకుండా ఇంజెక్షన్ వేస్తాను. ఇంజెక్షన్ అంటే నాకు భయంగా ఉంటుంది. ఈ మాటలు బానే చెప్తావు. ఇంత భయం ఉన్న దానివి
తారక్ సహాయం చేస్తాను అన్నప్పుడు వద్దని చెప్పాలి కదా. పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా తారక్ అలాంటి పనులు చేశాడా? ఈ ఇంట్లో నువ్వు చేస్తున్న పిచ్చి పిచ్చి పనులన్నీ వాడికేమైనా తెలుసా? నీ అజాగ్రత్త నిర్లక్ష్యం వల్లే ఈరోజు తారక్ చేతికి గాయమైంది. స్టాప్ ఇట్. అనవసరంగా నీలవేణిని బ్లేమ్ చేయకండి. దాని క్యాప్ టైట్ చేయడానికి నేను ఫోర్స్గా తిప్పడం వల్ల బ్రేక్ అయింది. అవి డెలికేట్ సీసాలని చెప్తే ఏమంటాడు? మీరు ఊరుకోండి. బ్లడ్ బాగానే పోయినట్టుంది. రక్తం పోయిందని చెప్పుకో, నాకు ప్రాణం పోయినట్టుంటుంది. డాక్టర్ గారు, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. 1-2 నెలల్లో తగ్గిపోతుంది. ఇదేంటి నేను చెప్పాల్సింది ఇతను చెప్తున్నాడు? విచిత్రంగా ఉన్నాడే. డాక్టర్ గారు, ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఇంజెక్షన్ కూడా వేశాను. ప్రాబ్లం ఏమీ లేదు. దగ్గరుండి చూసుకోండి. ఈ చేత్తో చిన్న చిన్న పనులు కూడా చేయనివ్వకండి. ఇదిగోండి, ఈ మందులు వాడండి, త్వరగా తగ్గిపోతుంది. వస్తానండి, జాగ్రత్తగా చూసుకోండి. తారక్ సార్ని నేను చూసుకుంటాను. వద్దమ్మా, నువ్వు చూసుకోవడం వల్లే తారక్ ఈరోజు ఇలా మంచాన పడ్డాడు. నువ్వేం చూసుకోవాల్సిన అవసరం లేదు, మేము చూసుకోగలం. ఇక నీ సేవలు చాలు, బయటికి వెళ్ళు. మేం చూసుకుంటామని చెప్పడానికి సిగ్గుండాలి. ఎప్పుడన్నా ఈ ఇంట్లో ఎవరికి ఏం కావాలని పట్టించుకున్నారా? కనీసం మీ పనులైనా మీరు చేసుకుంటున్నారా? నోరు మూసుకొని ముందు మీరు బయటికెళ్ళండి. చాలే, ఆపండి. పనోళ్ళని వెనకేసుకుని అయినోళ్ళని వీధిలోకి వెళ్ళమంటున్నారా? మీ మాటలకు నిజంగానే సిగ్గుపడుతున్నాం. వాడికి ఇలా జరగడానికి కారణం ఆ నీలవేణి కాదు? కాదు డాడీ, నాకిలా జరగడానికి నీలవేణికి ఎలాంటి సంబంధం లేదు. నీలవేణి మంచిది కాబట్టి నేనే తనకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను.